యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయపరావర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లంటుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చేదను, అంశవలే నేను దీర్ఘాయువు గలవాడనగుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించెను, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టుకునినట్లు వారు నా కొరకు కనిపెట్టుకునిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని, సేనలో రాజువలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. హల్లెలూయా. యోబు యొక్క ప్రకాశవంతమైన జీవితం 29 యోబు గ్రంథము 29లో మనం చూస్తాం. చూడండి, నా ముఖ ప్రకాశము నేను ప్రకాశించుచుండిన రోజులు అని తన భవిష్యత్తు, ఒకప్పటి స్థితి, ఒకప్పటి జీవితాన్ని అతడు సాక్ష్యముగా ఈ 29వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు. నా ప్రకాశించిన దినములు, నేను ప్రకాశించిన జీవితము చాలా విలువైనది, అద్భుతమైనది. నేను పూర్వం ఉన్నట్లు ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండు. ఆ మొదటి వచనం చూడండి, 1-2 వచనాలు కూడా. యోబు గ్రంథం 29వ అధ్యాయము 1-2 వచనాలు. అంటే ఇప్పుడు లేని నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నుండి పూర్వకాలపు జీవితాన్ని గుర్తు చేసుకొని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమైంది నీ జీవితం? ఇప్పుడు జీవితం శిథిలమై, కుటుంబం విచ్ఛిన్నమై, పిల్లలు లేక సమస్తాన్ని కోల్పోయిన వాడై, ఇప్పుడు వెలుగులేని జీవితం నాది, ప్రకాశవంతమైన రోజులు కాదు నాకు అని మాట్లాడుతున్నాడు. మరి ప్రకాశించబడిన రోజులు ఎలాగున్నాయి? నీవు ప్రకాశించినప్పుడు ఎలాగున్నావు? నీలో ఉన్న ప్రకాశము, నీలో ఉన్న వెలుగు ఎలా ఉన్నది అని అంటే, ఈ 29వ అధ్యాయం అంతా యోబు ప్రకాశించిన జీవితం అదంతా. తనలో ఉన్న వెలుగు సంబంధమైన జీవితం. అలాగని యోబు ఏమైనా పాపం చేస్తే కీడులో పడ్డాడా? ఏదైనా
యోబు నీతి తప్పి ప్రవర్తించాడంటే కాదు, కానీ దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. యోబు జీవితంలో శోధనను అనుమతించాడు. ఇప్పుడు దేవుడు అనుమతించాడు అని అంటే దేవుడు శోధన ద్వారా కూడా యోబును వాడుకుంటున్నాడు. ఆశీర్వాదం ఇచ్చి వాడుకోవడం వేరు, శ్రమలను ఇచ్చి వాడుకోవడం వేరు. శ్రమలో నుండి కూడా దేవుడు వాడుకుంటాడు. అంత భోగభాగ్యాలు ఇచ్చి ఇప్పుడు వాడబడు అని ప్రభు అనడం కంటే శ్రమల గుండా నడిపిస్తూ యేసు ప్రభు మనకి జీవముగా, మనకి బలముగా, మనకి విమోచకుడుగా ఎలా మారాడు అని అంటే శ్రమల ద్వారానే మారాడు. ఆయన శోధించబడి శ్రమ పెట్టబడ్డాడు. అలా శ్రమల పాలై విధేయతను నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు తన యొద్దకు వచ్చి వారందరికీ ఆయన రక్షకుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన శ్రమలలో నుండి ప్రకాశించాడు. యోబు కాస్త తొందరపడిన వాడై ఈ శ్రమలు నన్ను ముంచేసి నాలో ఉన్న వెలుగుని, నాలో ఉన్న తేజము, నాలో ఉన్న తేజస్సు కలిగిన జీవితాన్ని తీసేసినాయి అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు అనుమతించిన శ్రమలో కూడా ఆ శ్రమ కూడా అతన్ని ప్రకాశింప చేయడానికే. ఆ శ్రమలు కలిగిన జీవితం, ఆ వేదనకరమైన జీవితం దేనికోసమంటే అది ఇంకా ప్రకాశవంతంగా, అగ్ని వంటి శ్రమల వలన మనము శోధించబడినప్పుడంట మరింత సువర్ణము వలె మారతామని అంట. ఇదే యోబు మరొకసారి నిరీక్షణతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను, నా విమోచకుడు సజీవుడనియు తరువాత నేను ఆయనను కన్నులారా చూస్తాను అని గొప్ప నిరీక్షణ కలిగిన వాడే. నేను చనిపోతే బాగునని కూడా ఆ నోటితోనే ఒక్కొక్కసారి అలా పలికేశాడు. అంటే తనలో ఉన్న నిరీక్షణకర్త అయిన ప్రభు ఎవరో ఆ అవగాహన కోల్పోయినప్పుడు కలిగిన శ్రమే కళ్ళ ముందు కనబడుతుంది. కానీ శ్రమల్లో ఉండి కూడా మహిమను చూడటం అంటే లోపల ఉన్న నిరీక్షణకర్తను గుర్తు చేసుకున్నప్పుడే శ్రమను కూడా అదిగో నా మహిమ అని చెప్పగలం. అప్పుడు హల్లెలూయా. నీ మహిమ ఏమిటంటే నా మహిమ అదిగో నా శ్రమ. నీ మహిమ ఏమిటంటే అదిగో నా శోధన, నేను శోధించబడుతున్నాను, అదిగో నా సువర్ణము అదే. శ్రమలు, శోధనలు, బాధలు, బంధకాలు, వ్యాధులు ఇవన్నీ మనుషుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నవారికి అవి ఎక్కువ వచ్చినప్పుడు అది ప్రకాశింపచేయబడే జీవితానికి మాత్రమే వస్తాయి తప్ప, ఏమండి, ఇంకా ప్రకాశింపజేయడానికే వస్తాయి. కానీ దేవుడు అందుకే అనుమతిస్తాడు, కానీ మనం ఆరిపోవడానికైతే కాదు, మనం చల్లారిపోవడానికి కాదు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ప్రకాశించే జీవితం మనకి ఉన్నది. ఎలా ప్రకాశింపజేయబడబోతున్నాం మనం అనంటే శ్రమల ద్వారా. అలాగని ఇప్పుడు శ్రమలు వస్తాయండి. శ్రమలంటే ఆయన అనుమతిస్తే, ఆయన ఒక మేలు ఇచ్చాడు అనుకోండి, మేలు పంపించాడు, మనం సంతోషిస్తాం. అదే శ్రమను పంపించాడు అనుకోండి, పంపించునోడే శక్తి కలిగిన దేవుడు, పంపించింది దేవుడు. అది మేలైనా కీడైనా ఆయన పంపించాడు కాబట్టి అది మనకు ఆశీర్వాదంగానే మారుస్తాడు. ఆయన శాపమునే ఆశీర్వాదంగా మారుస్తానని చెప్పాడండి. ఎవడో శాపం పెట్టాడు, మనకి శాపం పెట్టి మనకి ఏదో చేశాడు, కానీ దానినే ఆశీర్వాదంగా చేస్తానన్నప్పుడు దేవుడు మనల్ని మెరుగు పెట్టడానికి కొన్ని శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు ఆ శ్రమలు మనకి ఇంకెంత మహిమగా ఉంటాయో సార్ ఆలోచించండి. ఎవడో పెట్టిన శాపాన్నే ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు దేవుడు. మరి ఆయనే మన జీవితానికి ఒక శ్రమను పెట్టాడంటే ఆ శ్రమ మరింత మెరుగైన ప్రకాశవంతమైన జీవితానికి తప్ప మరొక దానికి కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఒక వెలుగై ఉన్న జీవితం ఉన్నది, నీలో మహిమకరమైన జీవితం ఉన్నది. అది ఇంకా బయటికి రావాలి. అది ఇప్పుడు నింపుకున్నాం, మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మనం కలిగి ఉన్నది బయటికి రావాలి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ నీళ్ళు ఉన్నాయండి అన్నప్పుడు ఏం చేస్తారండి? ఈ నేలలో నీళ్ళు ఉన్నాయనగానే ఏం చెయ్యాలి? ఏం చేస్తారండి? తవ్వుతారు. అక్కడ ఉన్నాయి, తవ్వాలి.
ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, మరి ఖనిజాలు ఉన్నాయి, మరి అవి ఏం చెయ్యాలి? తవ్వితే బయటకు వస్తాయి. శ్రేష్టమైనవి ఉన్నాయి, లోపల దాచిపెట్టబడి ఉన్నాయి. దాచిపెట్టబడిన ధన నిధులు బయటికి రావాలంటే తవ్వాలి. తవ్వినప్పుడు బాధ ఉంటుంది, తవ్వినప్పుడు శ్రమ, నొప్పి, తట్టుకోలేని వేదన కలుగుతుంది. లోపల ఉన్నది బయటికి రావాలంటే కాస్త తవ్వబడాలి. అదే శ్రమలు. శ్రమలు అనే గడ్డపార పెట్టి దేవుడు మనల్ని తవ్వుతుంటే కొంచెం నొప్పి, బాధ, వేదన, ఎందుకు వచ్చిన బ్రతుకు, చనిపోతే బాగుండు, ఆవేదనకరమైన పరిస్థితులు వచ్చేసినప్పుడు ఇలాగే మాట్లాడతారు. అప్పుడు కానీ కాస్త ఓపిక పడితే ఇది నాలో ఉన్న మహిమను బయటికి తేవడానికే ఈ శ్రమ. హల్లెలూయా. నీలో ఉన్న మహిమ, నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న తేజస్సు అది బయటికి రావటం కొరకు ప్రభు నిన్ను కొన్నిసార్లు శ్రమల గుండా నడిపిస్తున్నాడంటే బాధపడొద్దు, నీలో ఉన్నది బయటికి రాబోతుంది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి తేజస్సు, మూయబడిన గర్భము, గొడ్రాలు ఆ నిందలు, బాధలు భరించింది, కానీ లోపల ఒక కుమారుని దేవుడు తయారు చేశాడు, సృష్టించాడు. ఓ బిడ్డని ప్రభు పిండముగా ఏర్పరిచి లోపల సృష్టి జరుగుతుంది. 9 నెలల తర్వాత ఆ తల్లి ఎన్నో నొప్పి, ఓ పక్కన నిందలు పడింది, గర్భము దాల్చకముందు నిందలు పడింది, గొడ్రాలు 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 అని అందరి చేత. ఇప్పుడు గర్భములో పిండము బయలుదేరి ఆ పిండము కాస్త ఒక రూపంలోకి ప్రభు హస్తముల ద్వారా రూపం ఏర్పరచబడిన తర్వాత ఆ పిండముగా ఉన్న కుమారుడు బయటికి, కుమార్తె లేకపోతే బయటకు వచ్చినప్పుడు అదిగో వచ్చే ముందు కూడా ఆ కుమారుని లోకానికి తెచ్చేటప్పుడు కూడా తల్లి ఎంత బాధపడుతుందో, ఏమండి, ఎన్ని నొప్పులు పడుతుందో ఆ తల్లి. ఆ నొప్పులు పడిన తర్వాత అదిగో కుమారుడు బయటకు వస్తాడు, లేక ఒక కుమార్తె బయటకు వస్తుంది. మరి ఇప్పుడు చూడండి, ఓ పక్కనే పుట్టిన కుమారుని చూడగానేనంటండి ఆ తల్లి తన శ్రమంతా మర్చిపోతుందంట. హల్లెలూయా. యోహాను సువార్తల మాట చూడండి. హల్లెలూయా. ఆ, 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ, ఆ, ఆ. అయితే శిశువు పుట్టగానే ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోదు. వేదన చెంది, బాధపడి, శ్రమపడి, నొప్పులు తగిలి ఆ నొప్పి చేత ఎంతో తల్లడిల్లిపోతే అయ్యి బాబో చచ్చిపోతే బాగుండు అనే వేదన కలుగుతుందంట. ఎంత స్ట్రెంత్ కావాలో బిడ్డను కనడానికి, ఎంత ప్రసవ వేదన పడాలో ఆ బాధ, అంత ప్రసవ వేదన, అంత శ్రమ పడిన తర్వాత పుట్టిన బిడ్డని చూడగానే ఆ తల్లి మరిచిపోతుందంటే. హల్లెలూయా. నీలో నుండి బయలుదేరిన మహిమ ఇదిగో నీ శ్రమను మర్చిపోయేలా చేస్తుంది. నీకు ఎన్ని బాధలు పడుతున్నావో ప్రభు చూస్తున్నాడో, నీలో నుండి రాబోతుంది ఒక మహిమ. ఇంకా రాలేదు, ఉంది, నింపబడ్డాం మనం. హల్లెలూయా. నింపబడి ఉన్నావు. నింపబడిన దానిలో నుండి బయటికి వచ్చేది ఇక మీదట అది మహిమై ఉండబోతుంది. తల్లి లోపల దాచిపెట్టబడిన కుమారుడు బయటకు వచ్చేటప్పుడు ఎంతో వేదన, శ్రమ, బాధ పడుతున్న ఆ తల్లి వలె బిడ్డను చూడగానే సంతోషం కలిగినట్లుగా ఇదిగో నీ జీవితంలో మహిమ కార్యాలు నీ కంటికి కనబడేలాగా, చెవికి వినబడేలాగా ప్రభు చేయబోతున్నాడు. ఇక అప్పుడు నువ్వు ఇదంతా మర్చిపోతావు. మరి ఆ తల్లి పడినటువంటి నిందలు, అవమానాలు, గొడ్రాలు అనే నింద ఎంత పెద్దదో ఆ నింద మర్చిపోతుంది మొదట. అలాగే ఈ నొప్పులు కూడా మర్చిపోతుంది. శారీరకంగా, భౌతికంగా, ఆత్మికంగా ఎన్నెన్నెన్ని ఏ రీతిగా
తల్లి ఇంటి నుండి, లేకపోతే అత్తగారింటి నుండి, ఇతర సమాజం నుండి ఎదుర్కొన్న ఆ నిందలు ఉంటాయి చూడండి, అవన్నీ కొట్టుకుపోతాయి. దేని ఎదుట? మహిమ ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల జీవింతును నిత్యము, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును శబరబలకర దురనమన బలకర దురనమ. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల్ సంపన్నుడా. హల్లెలూయా. నీ మహిమ ఎదుగునుగాక. హల్లెలూయా. నీలోనున్న మహిమ బయటికి రావటం ఒక ఎత్తు, బయటకు వచ్చే వరకు ఈ నిందలు, శ్రమలు, అవమానాలు ఇవన్నీ తట్టుకొని నిలబడితే మహిమ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన కుమారుడు ఏమండి పుట్టగానే ఎదుగుతాడా? చెప్పండి. పుట్టగానే పెద్దడైపోతాడా? అయిపోతాడు అన్నట్టు చెప్తున్నారు. మరి అలాగ చూస్తున్నారు. అవడు కదా, టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. అంటే ఒక్క రాత్రిలోనే మల్టీ బిలియనియర్గా మారిపోతామండి మనం? ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిపోతామా? అవ్వం. ఇస్సాకంట క్రమక్రమముగా వర్ధిల్లేను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక క్రమక్రమముగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. దశల వారీగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. అంటే చూడండి, ఏ నాటి కృప ఆ నాటికి అన్నట్లుగా ప్రభు తన కృప చేత మనల్ని నింపి నడిపిస్తున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ పుట్టిన కుమారుడు ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి భారాలు, బాధ్యతలు అవన్నీ కూడా ఏమవుతాయి? మోయబడతాయి కుమారుడి చేత. ఆ కుమారుడు మోస్తాడు, ఆ కుమారుడు భరిస్తాడు. ఆ కుమారుడు ఎదిగిన తర్వాత, పుట్టిన కుమారుడు ఎదిగిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలు, బరువులు, భారములు అన్నీ మోసుకుంటాడు. ఇప్పుడు తల్లి, తండ్రి, ఆ ఇంట్లో వాళ్ళు అదిగో క్షేమంగా సంతోషంగా ఉంటారు. నేను అంటున్నాను, నీ మహిమ రోజు రోజుకి ఎదగాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. నీలో ఉన్న మహిమ బయటికి వచ్చిన తర్వాత ఆ మహిమ, ప్రభువా నాలో ఉన్న మహిమ లోకంలో ఇదిగో నిన్ను మహిమపరచడానికి రావాలి. నా మాటలు నీకు మహిమగా ఉండాలి, నా క్రియలు, నా ప్రవర్తన సమస్తము నీకు మహిమకరంగా ఉండాలి. ఆ తర్వాత ఆ మహిమ ఎదగాలి, అది విస్తరించాలి. ఆ మహిమ ఎదిగిన రోజు నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తావు. దేవుడు నీకు ఇచ్చిన మహిమ ఎదగాలని ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. ఆ మహిమ పెద్దదైన తర్వాత, గొప్పదైన తర్వాత, అది అంతకంతకు విజృంభించిన తర్వాత ఆ మహిమే నిన్ను మోయబోతుంది. ఆ మహిమే నిన్ను ప్రభు దగ్గరికి చేర్చబోతుంది కూడా. ప్రభు ఎదుట నిలవబెట్టబోతుంది ఆ మహిమ. ఈ మహిమ తీసుకెళ్ళి ఒక మహిమ మేఘం నిన్ను కమ్ముకొని నిన్ను తీసుకెళ్ళి ప్రభు ఎదుట ఎక్కడనుకున్నారు? మహిమలోనే నిలబెడుతుంది. మళ్ళీ ఒక మహిమ మరొక మహిమలోకి తీసుకెళ్ళడం కొరకే దేవుడు ఎందుకు ఇచ్చాడు భూమి మీద మహిమ అంటే, ఇదిగో ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు రావాలని. ఆ శ్రమల నుండి, భారాలు, బంధకాలు, నిందలు, అవమానాల నుండి బయటకు వచ్చేసి, అలాగని ఇంక నిందలు ఇంకెప్పుడు ఉండవని, శ్రమ ఇంకెప్పుడు ఉండదని కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రమ ఎప్పుడైతే వస్తుందో అది మన ఎదుగుదల కొరకు, మనలో మహిమ ఇంకా బయటికి రావడం కొరకు, ఆ మహిమ ఇంకా ఉన్నతంగా
మారాలి మనలో, అది బయటికి రావాలి. కుమారుడు ఎలాగైతే తల్లి గర్భంలో దాచబడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తల్లే చూసుకుంటా జాగ్రత్తగా. ఇప్పటి నుండి మహిమను కాపాడుకోవాలి మనం. దేవుడు మనకిచ్చిన మహిమను కాపాడుకోవాలి, మహిమ పోకుండా కాపాడుకోవాలి. బిడ్డను ఎలాగైతే సాకుతుందో తల్లి జాగ్రత్తగా, దేవుని మహిమ దేనికి చెందకుండా దేవుని మహిమ దేవునికే చెందేటట్లు ఆ మహిమ పట్ల మనం శ్రద్ధ వహించిన వారమై ఆయన ఇచ్చిన మహిమను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండాలి మనం. హల్లెలూయా. అలా మహిమను కాపాడుకుంటూ ఉండాలి. నీ ఘనత కోసం వాడకూడదు, లేకపోతే అహంకారంతో దాని పట్ల ప్రవర్తించకూడదు. దేవుడు నిన్ను ఒక మహిమ కిరణముగా, మహిమ కెరటంగా లేపబోతున్నాడు. అయితే దాని పట్ల బహుదేనంగా ఉండాలంతే. హల్లెలూయా. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ఈ మహిమ మనలో నుండి వచ్చి మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళినా సమస్తము దేవుని కృప తప్ప మరొకటేమీ లేదు అని చెప్పాలి. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. గుణమైనవి నా ఎడలా, స్థిరమైనవి నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని కృప మనల్ని కమ్ముకొని ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయన మహిమ మనలో ఉన్నది. ఆ మహిమ మనలో నుండి బయలుదేరి ఆయనకి మహిమకరంగా ఉండేటట్లే చూసుకోవాలి. దేవుడిచ్చిన మహిమను దేవుని కొరకు ఉపయోగించాలి. నేను నా మహిమను వెతకువాడను కాను, నా కోసం నేను వెతకను. మరి ఎవరి కోసం మహిమ మహిమ అనుకుంటే ఎందుకు తిరగాలంటే ఆయన కోసమే తిరగాలి. హల్లెలూయా. అయితే ఆయన ఇచ్చిన మహిమతో యోబు నువ్వేం చేసావు? నీ జీవితం అంతా ఒక మహిమకరంగా, నీలో ఆయన పెట్టిన వెలుగు, నీ తలపైన నీ లోపల ఒక ప్రకాశవంతమైన మహిమకరమైన జీవితం ఉంది కదా, ఏం చేసావు అని అడిగితే చూడండి, మరొకసారి చదువుదాం. 29 యోబు గ్రంథం, యోబు గ్రంథం 29 చూడండి ఒక్క మాట. 25వ వచనం చూడండి. ఒకటి, నేను వారికి పెద్దగా ఉండి వారికి మార్గములను ఏర్పరుస్తున్నాను, ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. ప్రవచిస్తున్నాను. ఇతరులకు మీరు మార్గదర్శంగా ఉండబోతున్నారు, మార్గములను ఏర్పరచబోతున్నారు. నా వయసు ఏంటండి? ఓ వయసుకు వచ్చాక చెప్తానేమో కాదు. యిర్మీయా చిన్న వయసులోనే ఓ ప్రవక్తగా ఉండి, అదిగో ఇశ్రాయేలీయుల నిమిత్తం ఏడ్చేవాడిగా, కన్నీరు మున్నీరై విలపించే ప్రవక్తగా మార్చబడి అనేకులకి మార్గములను బోధించిన వాడై ఉన్నాడు యిర్మీయా. హల్లెలూయా. యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడే, ఆయన 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన అదిగోండి సమాజ మందిరంలోకి వెళ్ళి అనేకులకి ఆయన ఉపదేశించేవాడంట. ఆయన చిన్న వయసు నుండి కూడా.
ఇక్కడ వయసు కాదు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ వయసు కాదు కావాల్సింది, దేవుని మహిమతో నువ్వు నింపబడ్డావా? దేవుని మహిమ నీలో నుండి బయలుదేరిందా? అది ఆయనకు మహిమకరంగా ఉండాలని ఎప్పుడు నువ్వు ఆ మహిమను కాపాడుకుంటే ఆ మహిమ నీలో నుండి నిన్ను ఎలా మారుస్తుందంటే ఇతరులకు మార్గాలను నువ్వు చూపించబోతున్నావు. నీ మాటకు లోబడేటట్లుగా. నీ చుట్టూ అనేకులు ఉంటారు. అలాగని ఈ ఈ ఈ పదవి మనం కోరుకున్న పదవి అంటారా? ఈ స్థితి మనం కోరిందా? కాదు. మహిమ ఆ యోబు జీవితాన్ని అలా ఆవరించింది. దేవుడు యోబుని అలా వెలిగించాడు. యోబు పట్ల దేవుని దర్శనము, యోబు పట్ల దేవుని దృష్టి అలాగున్నది. ఆయన దృష్టి అలా చూశాడు కాబట్టి యోబుని అలా మార్చింది ఆయన దృష్టి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు ఇప్పుడు? ఆయన చూసిన కోణములో నువ్వు కూడా ఆయనతో కలిసి నీ జీవితాన్ని చూసుకుంటే ఉన్నతంగా ఉంటుంది. నీ కన్నులతో నీ జీవితాన్ని వినండి. నీ కన్నులతో నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే అది అతో పాతాళానికి వెళ్ళిపోయినట్టు, జీవితం చాలించాలి, ఇక ముగించాలి, వేస్ట్, ఇంకా వ్యర్థము అన్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుని కన్నులతో నువ్వు కూడా ఒకసారి ఏకీభవించి నువ్వు నీ జీవితాన్ని చూసుకుంటే అది ఇదిగో యోబు పరిపక్వపు దినములలో ఉన్న రీతిలోనే నువ్వు కూడా ఉండబోతున్నావు. శబలకరదురనమ. ఎలా ఉన్నాడు యోబు దేవుని దృష్టికి? ఆ మాట మళ్ళీ చదవండి, 3వ వచనం. ఆయన తేజము, ఆయన వెలుగు. చూడండి, ఆయన వెలుగు. యోబుని దేవుడు చూస్తే ఎలా చూశాడంటే వెలుగుమయముగా చూశాడు దేవుడు. ఆయన కన్నులతో యోబు చీకటి కాదు, యోబు పాపి కాదు, నీతిమంతుడు. యోబు వెలుగు సంబంధి, వెలుగు అని చూశాడు దేవుడు. లోకమంతటిని దేవుడు ఎలా చూస్తున్నాడు ఇప్పుడు? మహిమతో నిండినట్లుగా చూస్తున్నాడు. దేవదూతల దృష్టి ఎలాగుందంటే దేవుని దృష్టే దేవదూతల దృష్టిగా మలుచుకున్నాయి దేవదూతలు కూడా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. హల్లెలూయా. శబలకరదురన. 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి బిగ్గర. దేవదూతల కనుదృష్టి ఇప్పుడు ఎలా ఉన్నది? సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉండటం వాళ్ళు చూస్తున్నారు. నన్ను చూస్తూ వినండి. మరి సర్వలోకము వారి దృష్టికి మహిమగా కనబడుతుంటే మనం దేవదూతల కంటే గొప్పోళ్ళమా? దేవుని కంటే గొప్పోళ్ళమా మనం? కాదు. దేవదూతలు మనకి పరిచారం చేయడానికి ప్రభు ఇచ్చాడు. కానీ దేవదూతలు ఎల్లప్పుడూ దేవుణ్ణి చూస్తూ అదిగో ఆయన సముఖములో ఉంటాయి. ఆ దేవదూతలు మన కొరకు నియమించబడిన పరిచారకులు, దేవుని దూతలు. అవి మన దూతలు కూడా. హల్లెలూయా. ఈ దూతలు అలా లోకమంతటిని చూస్తుంటే ఎలా కనబడుతుందంట? సర్వలోకము దేవుని మహిమతో నిండిపోయిందంట. అలా ఎలా చూడగలిగారు మీరు? లోకమంతా చీకటి కమ్ముకున్నదనే కదా చెప్పారు. హల్లెలూయా. లోకమంతా చీకటే ఉన్నది. భూమిని చీకటి కమ్ముచున్నది అని ఇదే యెషయా గ్రంథంలో రాయబడింది 60వ అధ్యాయంలో. మరి అలాగ కమ్ముచున్నప్పుడు, కమ్మేసినప్పుడు, చీకటితో నిండిపోయినప్పుడు, పాపంతో నిండిపోయినప్పుడు ఇంకా మహిమ ఎక్కడదే? మరి ఇప్పుడు ఏది నిజమో? మన దృష్టి నిజమా? దేవుని దృష్టి నిజమా? మన దృష్టి ఏంటంటే అదిగోండి అక్కడ పాపం జరుగుతుంది, ఆ వీధిలో పాపమండి, ఈ వీధిలో పాపమండి, లోకమంతా ఇలాగ అయిపోయిందండి. నిజమే. చీకటి సంబంధులుగా మనుషులు మారిపోతున్నారు. ఈ టైంలో మన పని ఏమిటో తెలుసండి? మనము దేవునితో ఏకమై ఆయన దృష్టితో మన దృష్టిని కూడా కలిపి చూస్తే సర్వలోకము యెహోవా మహిమతో నిండి ఉన్నది అని మనం చూడాలి. దేవదూతల దృష్టితో మన దృష్టిని కూడా కలిపి చూస్తే సర్వలోకము యెహోవా మహిమతో నింపబడింది. ఎలా చెప్పగలుగుతున్నారు? మా దృష్టిలో లోపము లేదు. హల్లెలూయా.
దేవుడు ఈ చీకటిని కూడా మహిమగా మార్చగలడు అన్న విశ్వాసపు కోణం అది. ఈ చీకటి సంబంధిని కూడా మహిమగా మార్చేస్తాడు దేవుడు. అది ఆ పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫ్యూచరే ఇప్పుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రాబోయేదే అది ఇప్పుడు ఉన్నది అనే నిరీక్షించి మాట్లాడుతున్నారు. ఆయన ఆల్రెడీ ఇచ్చాడు, ఇచ్చిన దానిని ఇంకా అనుభవించలేదు. అయితే ఇచ్చినది ఉన్నది కదా అని దానిని బట్టి మాట్లాడుతున్నారు, దీనిని బట్టి కాదు. ఈ చీకటి సంబంధమైన క్రియలు బట్టి కాదు. ఆయన ఆల్రెడీ ఈ చీకటిని ఎంత వెలుగుగా ఎంత మహిమగా మార్చాడో దానిని బట్టి ఆయన లోకానికి వెలుగుగా దిగి వచ్చాడు. ఇప్పుడు లోకము వెలుగుతో ఉండాలని వెలుగై ఉన్న దేవుడే ఉద్దేశించాడు. లోకానికి ఒక వెలుగు ఉన్నది లేదని కాదు, యేసే ఆ వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయనే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇప్పుడు మనము లోకానికి వెలుగై ఉన్నాము. ఇంకా లోకం ఇంకెక్కడ చీకటి ఉందో చెప్పండి? నీవు వెలుగు అన్న సంగతి మర్చిపోతే, నువ్వు లోకానికి ఒక మహిమగా ఉండబోతున్నావు అన్న సంగతి మర్చిపోతేనే, అదిగోండి అక్కడ చీకటండి, ఇక్కడ చీకటండి, అబ్బాయి వాళ్ళ చీకటి సంబంధులండి, వాళ్ళ పాప సంబంధులండి అని మాట్లాడతావు. కానీ నీవెవరో నువ్వు గుర్తుపట్టినప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా. నువ్వు లేచి ప్రకాశిస్తావు. ఒక బలవంతుడు బలహీనుడి మీద పడితే ఆడేమవుతాడు చెప్పండి? ఓ బలహీనుడి మీద పడితే ఏమవుతాడు? చచ్చిపోతాడు కదా. మరి వెలుగు బలమైనదా, చీకటి బలమైనదా? చెప్పాలి. వెలుగే బలమైనది కదా, ఆ మహిమే గొప్పది కదా. నీవు వెలుగు సంబంధిగా ఉండి ఆ వెలుగు చేత చీకటిని కమ్మే, ఇక చీకటి ఉండదిక. హల్లెలూయా. నువ్వు ప్రకాశిస్తే ఎంతోమందికి మార్గము తెలియక, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక, కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో తెలియక ఎంతోమంది స్త్రీలు పురుషులు తమ కుటుంబాలని వ్యర్థం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. కానీ ఆ టైంలో యోబు లేచి న్యాయం ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. మార్గాలు బోధిస్తున్నాడు. మార్గాలు ఇదిగో ఇలా ఉండాలి, ఇలాగ అని నోటితోనే కాదు తన ప్రవర్తనతో చెప్తున్నాడంట. నా న్యాయ ప్రవర్తన నాకు సాక్ష్యం పలుకుతుంది అంటాడు. హల్లెలూయా. నాకు ఒక మంచి ప్రవర్తన ఉంది, ఆ ప్రవర్తనను నేను చూపిస్తున్నాను. ఆ ప్రవర్తనే ఇతరులకి మార్గముగా ఉంటుంది. ఇంట్లో గొడవ పడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు. అప్పుడు యోబు కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారు. యోబు గారి కుటుంబం చూడండి ఎంత సమాధానంగా ఉంటారు, మనం గొడవ పడొద్దండి అని భార్య చెప్తుంది. మన యోబయ్య గారి కుటుంబం ఎంత బాగుంది అంటే, ఒక మాదిరిగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వీళ్ళు ఇంకా గొడవ మానేసుకుంటున్నారు ఇంట్లో. హల్లెలూయా. నేను అనేకులకి పెద్దనై ఉన్నాను. దేనికి పెద్దరికం అంటే, పెద్దరికం దేనికి? నేను పెద్దోడిని సమాజాన్ని పాడు చేయడానిక, బాగు చేయడానిక? పెద్దరికం దేనికి ఉపయోగించాలి? యోబు నేను పెద్దనై ఉన్నాను. మరి పెద్దగా ఉండి ఏం చేస్తున్నావు యోబు? అక్కడ అదేంటండి, దాన్ని ఏమంటారు, ఊరి గవిని దగ్గర కూర్చొని పెద్దరికాన్ని నేను పెద్దోడిని అంటున్నావు కదా యోబు గారు, ఏం చేస్తున్నారు మీరు అని అంటే, అనేకులకి నేను మార్గములను బోధిస్తున్నాను. వారు ఎలా నడవాలి, వారి జీవితంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలని నేను అనేకులకి అడ్వైజ్ చేస్తున్నాను. నేను హల్లెలూయా సలహాలు ఇస్తున్నాను, సూచనలు పలుకుతున్నాను. ఎందుకంటే ఆయన తేజము నా తలపైన ఉన్నది కదా. ఆయన నాలో ప్రకాశించిన దేవుడిగా ఉన్నాడు. నేను ఇప్పుడు ప్రకాశిస్తున్నాను కదా. నా ప్రకాశవంతమైన జీవితం ఏమిటంటే అనేకులకి మార్గదర్శకంగా కనబడుతుంది. హల్లెలూయా. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో, ఏమిటో సమస్తము అన్ని చోట్ల వెలుగు వెలుగు వెలుగు. ఎక్కడికి వెళ్ళినా యోబు ఇంకా చీకటిగా లేడు, వెలుగు సంబంధిగా అలా కనబడుతున్నాడు. ఆ తర్వాత చూడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని సేనలో రాజు వలె. ఆ సేన దేనికి? ఓ సైన్యము, ఒక సేన దేనికండి? శత్రువులను ఎదిరించడానికి. సేన ఉంటే సరిపోతుందా? సేనను ముందుకు నడిపించడానికి రాజు కావాలి. హల్లెలూయా. ప్రజలందరూ ఒక సేనగా ఉంటే ఆ రాజు ఎవరు అని అంటే,
మహిమతో నిండిన వాడే రాజు. రాజు అంటే దేవుని బిడ్డలారా కోటీశ్వరుడని కాదు. రాజు అంటే, రాజు రాణి అంటే మెడ తిరగకుండా బంగారం వేసుకొని తిరిగే వాళ్ళని కాదు. ఇక్కడ రాజు అంటే తన సైన్యమునకు ముందు నడిచేవాడని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. రాజు సైన్యానికి ముందు నడుస్తాడు అంటే భయపడడు. మరి యోబు గారిలో భయం లేదు. ఇప్పుడు ఎందుకు లేదు భయం అని అంటే, అతడు దేవుని తేజము కలిగిన వాడు, దేవుని వెలుగుతో నిండినవాడు. హల్లెలూయా. ఆయన దీపము అదిగో యోబు తల మీద ప్రకాశించిందంట. అంటే దేవుని కన్నులు, దేహమునకు దీపము కన్ను కాబట్టి ఆయన దీపం, అది ఆయన కను దృష్టి నా మీదకి వచ్చింది కాబట్టి. హల్లెలూయా. దేవుని కను దృష్టి నీ మీద ఉన్నది దేవుని బిడ్డ. ఆయన కను దృష్టి నీ మీద పెట్టాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆరిపోయిన దీపంగా ఉన్నా కానీ నువ్వు వెలిగే దీపంగానే ఉండబోతున్నావు. నువ్వు వెలగాలి. ఆయన దృష్టి నిన్ను వెలిగిస్తుంది కూడా. ఇప్పుడు నీలో చీకటిని పారదోలుతుంది. చూడండి, మాట చదువుతాం. సామెతల గ్రంథంలోకి రండి ఒకసారి. హల్లెలూయా. తన కన్నులతో చూడండి, సామెతల గ్రంథం మా 20వ అధ్యాయం 8వ వచనం. 20వ అధ్యాయము 8వ వచనం. 20వ అధ్యాయము 8. న్యాయ సింహాసనాసీనుడైన రాజు అదిగోండి తన కన్నులతో చెడుతనమంతటియు తీసేస్తాడనమాట. యోబు ఒకవేళ చీకటి సంబంధ ఆయన దృష్టి యోబు మీదకి వచ్చింది. రాగానే ఇప్పుడు యోబు దేవుని కన్నులకు ఎలా కనబడుతున్నాడో? చెడుతనము లేనివాడుగా, పాపము లేనివాడుగా. హల్లెలూయా. పాపానికి ప్రక్షాళన పొందినవాడిగా చూస్తున్నాడు. దేవుని కన్నులతో చూడాలి. దేవుని కన్నులు. ఆయన న్యాయ సింహాసనాసీనుడైన రాజు. అయిన ఇప్పుడు యోబు కూడా అంటున్నాడు, సేనలో నేను ఒక రాజుగా ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు? ఎవరిని ఏలెత్తి ఎంచడం కాదు, ఏలెత్తి చూపడం కాదు, తన కన్నులతో చెడుతనమును పరిహరించేవాడు. తన జీవితంలో చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఇప్పుడు అలా అసహించుకున్నవాడు కాబట్టి ఇప్పుడు ఇతరుల్లో ఉన్న పాపాన్ని చెదరగొడతాడే తప్ప వారిని కాదు చెడగొట్టేది. వారిని చెదరగొట్టడు, వారిలో ఉన్న పాపంతో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకని? ఇతడి కనులు దేవుని కను దృష్టిగా మార్చబడ్డాయి. ఇతరులలో మరలా చెప్తున్నాను, ఎన్నో మార్లు ఈ మాట దేవుడు మనతో మాట్లాడాడు, మరలా ఈరోజు మనతో చెప్తున్నాడు. నువ్వు ఎవరిని ఎంచొద్దు, వాళ్ళలో లోపాలు ఎంచెంచి చూడొద్దు. హల్లెలూయా. సమస్తమును మంచిదే అని ఎంచితే అది నీకు పవిత్రంగానే ఉంటుంది. లేదు అది చెడ్డది, ఇది చెడ్డది. ఆయన అంటాడు, వినండి. పేతురు మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే దుప్పట్లో 4 చెంగులు పట్టి దించిన దుప్పట్లో చతుష్పాద జంతువులు, అంటే ఎన్ని రకాలో జంతువులు ఉన్నాయి అందులో. హేయమైనవి, అసహ్యమైనవి అవన్నీ ఉన్నాయి అందులో. ప్రమాదకరమైనవి, విష జంతువులు కూడా. అవన్నిటి గురించి ఆకాశం నుండి ఒక స్వరం దర్శనంలో చూస్తున్నాడు. ఇది పేతురు, వాటిని చంపుకొని తినేసాయి. ప్రభువా, నిషిద్ధమైనది నేను అన్నాడు, ముట్టలేదయ్యా. నిషిద్ధమైనది అది నిషిద్ధమైనది, ఇది నిషిద్ధమైనది అంటుంటే చంపుకొని తిను. లేదు ప్రభువా, నేను తిన్నాను.
చంపుకొని తినాలి నువ్వు. అలా ముమ్మారు వచ్చిందంట అదే దర్శనం. ఇప్పుడు పేతురికి అర్థమవుతుంది ఏమిటని కూర్చొని ఆలోచిస్తుంటే అంతలో కొర్నేలి ఇంటి నుండి దూతలు వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో వారితో పాటు రానని భేదం చెప్పొద్దు, వాళ్ళతో వెళ్ళి అక్కడ నా మాటలు ప్రకటించని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళనే నీకు సుంకరులుగా అన్యులుగా నువ్వు ఎంచుకోవద్దు. వాళ్ళలో పాపం ఉన్న, వారిలో అవిధేయత ఉన్న వారిని నువ్వు అలా చూడొద్దు. ఆ దృష్టికోణంలో చూసి వారిని మరింతగా పాడైపోయి చెడిపోయే విధంగా నువ్వు కాదు, నువ్వు సరి చేసే రాజువు నీవు. రాజు ఏం చేస్తాడండి? సరి చేస్తాడు. రాజే వదిలిస్తే చెప్పండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే మన దేశాన్ని వదిలేశారనుకోండి, ప్రజలు ఏమైపోతారు? ఆయన ఒక తండ్రిగా ఈ దేశాన్ని పరిపాలించడం బట్టి దేశానికి ఏ పెనుముప్పు లేకుండా, శత్రువులు రావాలని చూసినా రాకుండా దేశాన్ని పగడ్బందీగా ఆయన ఉన్నాడు కాబట్టి అలా చేయగలుగుతున్నారు. ఆ మధ్య శ్రీలంక ఒక ప్రధానమంత్రి, శ్రీలంకనా ఒక దేశపు ప్రధానమంత్రి దేశాన్ని వదిలి పారిపోతే ఇంకా ఆ దేశపు ప్రజలు ప్రధానమంత్రి ఇంట్లో కూడా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చుకున్నారంట. అంటే అల్లకల్లోలం అయిపోయింది దేశం. లా అండ్ ఆర్డర్ అంతా శుద్ధి తప్పిపోయింది మొత్తం. ప్రజలకి ఇంకా నాయకుడు లేని జనులు చెదిరిపోవును. నాయకుడు లేకపోతే చెదిరిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నాయకురాలివి, నువ్వు నాయకుడివి. ఎందుకని? నీలో మహిమ ఉంది, నీలో దేవుడిచ్చిన అభిషేకం ఉంది, నీలో ఒక వెలుగు ఉన్నది. నీ వెలుగుతో నువ్వు ఉద్ధరించు. హల్లెలూయా. ఆ పాపాన్ని చెదరగొట్టు. లేదు ప్రభు అది నిషిద్ధం, ఇది నిషిద్ధం, వద్దు అనొద్దు. దానంతటిని నువ్వు సరి చేయగలవు. ఎలాగా? 1 ప్రార్థన ద్వారా, 2 నీ ప్రవర్తన ద్వారా, 3 నీవు ఆ వ్యక్తులతో డీల్ చేసే విధానాన్ని బట్టి. హల్లెలూయా. మొదట ప్రార్థన. కాబట్టి ఇలా నీవు దేవుని తేజస్సు, వెలుగు, ఆ మహిమ నీలో నింపబడి ఉన్నది. ఇప్పుడు అది బయటికి ఇవ్వాలి. నువ్వు అది బయటికి రావడానికి కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలో దాపరించినప్పుడు వాటిని తక్కువ అంచనా వేయకండి. అవి మీ మహిమను పెంచడానికి. హల్లెలూయా. అయితే ఆ మహిమ మనుషులకి ఆశీర్వాదంగా ఉండాలంటే ఇదిగో నీవు వాడాలి. ఆ మహిమను దాచుకొని ఉంచుకోవడానికి కాదు, ఎంత వాడితే అంతగా ఉంటుంది అది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, లోపల ఉన్న ఖనిజాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కాదు, అవి తీయాలి. అవి బయటకు వచ్చినప్పుడే ఇతరుల దాహం తెచ్చబడుతుంది. లోపల నీళ్ళు ఉన్నాయండి, ఇక్కడ నీళ్లు పడతాయండి. గొంతు ఎండిపోతుందా అందరికీ? అయితే ఇక్కడ వేయండి, బోరేయండి ఇక్కడ. హల్లెలూయా. నిన్ను నువ్వు తవ్వుకో, నీలో ఉన్న మహిమ బయటికి రావాలి. ఆ మహిమ వస్తే ఎంతోమంది ఎండిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజుల ముఖ ప్రకాశము వలన, చూడండి, ఆ మాట కూడా సామెతల్లోనే ఓ మాట ఉంది. హల్లెలూయా. అదే సామెతల్లో రాజుల ముఖ ప్రకాశము అనే మాట ఉంటుంది చూడండి. ఇప్పుడే చూసిన మాట. ఈ బాల శబరబుల చూడండి, 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతలు 16వ అధ్యాయము 15వ వచనం. రాజుల ముఖ ప్రకాశము వలన అదిగోండి జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. కడవరి వానమబ్బు అంటే కడవరి మబ్బు అంటే అండి ఎలా అంటే ఇప్పుడు ఇదే లాస్ట్ మబ్బు. ఆ మబ్బు పోతే మోపైన వర్షం ఆ మబ్బులో నుండి.
కడవరి వాన మబ్బేసింది. మబ్బులు వేస్తున్నాయి కానీ వర్షం రావట్లేదు. ఎన్నెన్నో వేసినాయి కానీ లాస్ట్ మబ్బు అదిగో వర్షాన్ని తెచ్చేస్తుంది. హల్లెలూయా. వారి కటాక్షం అలా ఉంటుందంట. వారి ముఖ ప్రకాశం వలన అది ఆ జీవము కలుగును. రాజుల ముఖాలు ప్రకాశిస్తాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం రాజు అంటే దాని అర్థం ఏంటో తెలుసండి. రాజుకి కిరీటం ఉంటుంది. ఆ కిరీటం ఏంటో, ఆ కిరీటం మామూలుగా వజ్రాల కిరీటం లోకంలో. కానీ మనకు దేవుడిచ్చిన కిరీటం ఏంటో తెలుసా? వారి తైలము, పరిశుద్ధ తైలం అనేది కిరీటము అని లేవీకాండంలో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. నీ తల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివైతే నీవు కిరీటం కలిగి ఉన్నావు. నువ్వు రాజువి. ఇప్పుడు నీ ముఖము ప్రకాశించే ముఖము. దేవునితో గడిపి 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 ప్రకాశించిన జీవితాలు ఎంతోమంది మనం చూసాం గడిచిన ఉపవాస కూటాల్లో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద కుమ్మరించబడి ఉన్నాడు. నీ తల మీద ఏముందో చెప్పండి అమ్మా? కిరీటం ఉన్న చదవండి లేవియాకాండంలో. ఆ 21వ అధ్యాయం 12 లేవియాకాండం 21వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. అదిగోండి దేవుని ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. హల్లెలూయా. అతని తల మీద ఏముంది ఇప్పుడు? పరిశుద్ధ తైలము అనేది కిరీటము. పరిశుద్ధ తైలం అది. ఆ తైలం ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం అనే కిరీటం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కిరీటం నీ తల మీద ఉంది. ఉన్న కిరీటాన్ని నేలను పడిపోకుండా కాపాడుకుంటే అదే నీకు ప్రకాశము. నీ ప్రకాశం ఏమిటి? నీకు కనబడదు భౌతికంగా. అందుకని దేవుని కన్నులతో చూడు. నువ్వెవరివి చెప్పండి? రాజునని చెప్పుకోండి సార్. రాజు మనం. రాజు అంటే తల మీద ఏముంది? కిరీటం. ఏ కిరీటం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని కిరీటం పొంది ఉన్నావు. ఇప్పుడు ఈ కిరీటము నీ తల మీద ఉన్నప్పుడు సాతానగాడు నిన్ను చూసి భయపడతాడు. ఎందుకంటే నువ్వు రాజు కదా. శత్రువు సైన్యాన్ని చూసి భయపడ్డావు, రాజును చూసి భయపడతాడు. హల్లెలూయా. అదే ఒట్టి సైన్యం వెళ్తుంది, ఆ సైన్యమే కదా. అదే రాజు కనబడితే కిరీటం పెట్టుకొని ఎంతటి శత్రువైనా భయపడాల్సిందే. హల్లెలూయా. ప్రాణభయం పట్టేస్తుంది వాడికి. అలాంటి ఒక భయం సైతాను క్రియలకు, సైతాను కార్యాలకు, సైతాను సంబంధులకు ఒక భయాన్ని కలిగించే ఒక అభిషేక తైలం నీ తల మీద ఉంది యేసునామములో. శబలబరబలక. లోకములో చీకటి కార్యాలను భయపెట్టగలిగే వ్యక్తివి నీవు. పాప సంబంధులు నిన్ను చూసి భయపడుతున్నారంటే అదిగో వాళ్ళు భయపడడం కాదు, వారిలో ఉన్న పాపపు ఆత్మ, పాపం చేయించే దెయ్యాలు నిన్ను చూసి భయపడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మన యుద్ధం ఎవరితోని చెప్పండి? సాతానుతో, వాడి దోతలతో, అనుచరులతోని, మనుషులలో దూరి అదిగో ఓ మనుషుడు నిన్ను చూసి భయపడిపోతున్నాడు. ఎందుకనంటే వాడిలో ఉన్న పాపం చేయించే దెయ్యం పిశాచు ఉంది కాబట్టి వాడికి ఆ భయం. పాపం చేయవాడు బహుగా భయపడును. ఆ భయము దెయ్యపు ఆత్మది. పాపం చేస్తున్నాడు దెయ్యం దూరి, అందుకే ఆ భయము అదిగో దెయ్యం. భయమే దెయ్యం. కాబట్టి ఆ దెయ్యం భయపడుతుంది. వాడు భయపడుతున్నాడంటే భౌతికంగా వాడు భయపడ్డావు. వాడిలో ఉన్న దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలి? మాట్లాడడం మొదలెట్టాలి, ఆజ్ఞాపించడం మొదలెట్టాలి. హల్లెలూయా. దేనికి భయపడకూడదు. అలాగ ఉండి ధైర్యంగా ఉండి దేవునికి స్తోత్రం, స్తుతి, హల్లెలూయా అని చెప్పుకుంటూ నువ్వు అది ఆ ప్రాంతంలో నీ ఎదుటికి వచ్చిన అది ఎలాంటి దెయ్యమైనా కానీ అది నిన్ను చూసి పారిపోవలసిందే. కాబట్టి ఆ కిరీటం, ఎవడునూ మీ కిరీటమును అపహరింపకుండా దానిని కాపాడుకొనుము. కాపాడుకో, కిరీటాన్ని కాపాడుకో.
ప్రకటన గ్రంథంలో రాయబడి అనమాట, ఎవడు నీ కిరీటం అపహరించకూడదు. అంటే నీ కిరీటం మీద కన్నేసినోడు ఎవడో? సైతానుగాడు. నీ తల మీద ఉన్న కిరీటాన్ని నేల పడగొట్టేస్తే ఇక నీలో మహిమ వెళ్ళిపోద్దనే కదా. ఆదాముకు దేవుడిచ్చిన కిరీటాన్ని అదే కదా దొంగిలించాడు సైతానుగాడు. దొంగిలించే కదండి వాళ్ళని బయటికి లాక్కొచ్చేసాడు. కాబట్టి నీ తల మీద ఉన్న కిరీటము చాలా విలువైనది, ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఎన్ని మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు పెట్టినా, వెల పెట్టినా కొనలేని విలువైన కిరీటం నీ తల మీద అభిషేక తైలమైన కిరీటం ఉంది. హల్లెలూయా. ఏముందో చెప్పండి, నా తల మీద చెప్పుకోండి ఒకసారి. నా తల మీద పరిశుద్ధాత్మ కిరీటం ఉందని చెప్పండి. చెప్పుకోండి ఒకసారి. నా తల మీద పరిశుద్ధాత్మ తైలము అనే కిరీటం ఉన్నది. హల్లెలూయా. ప్రభు ఇచ్చాడు. దేవుని కన్నులతో చూడండి, దేవుని కన్నులతో చూడండి. యోబు ఇప్పుడు చీకటి సంబంధి కాదు, యోబు నీతిమంతుడు. యోబు వంటి చెడుతనమును విసర్జించిన వారు ఎవరు ఇక్కడ లేరు. చెడుతనాన్ని విసర్జించాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అతడు. అంటే దేవుని కన్నులతో చూడండి. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని అలా బలపరచాలి. బలహీనుడిని అలాగా దేవదూత వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఎవరినే ఆధైర్యంతో భయపడిపోతూ మిజ్జానీయులకి భయపడి దాక్కొని గోధుమల్ని దొల్లగొట్టుకున్నాడు చాటుగా ఉండి. అంటే ఒక భయము చేత ఊగిపోతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, నా బతుకేంటి ఎలాగైపోయింది, కనీసం ఈ తిండి గింజలన్నా పట్టుకెళ్ళి కుటుంబాన్ని పోషించుకుందాంలే అని ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏమంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నటువంటి ఆ గిద్యోన్ని చూసి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, హల్లెలూయా, లెమ్మో, లేచి నీ నడుం బిగించుకొని ముందుకు పొమ్ము. హల్లెలూయా. నువ్వు లేవాలి ఇప్పుడు. ఎందుకో తెలుసా? నువ్వు పరాక్రమం కలిగిన. నాలో ఏ పరాక్రమం ఉందండి? పరాక్రమం అంటే ఎవరిని పిలవాలి అసలు మాట పెట్టి? ఏంటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే? ఎన్నో యుద్ధాలు చేసి తాను జులిపించిన కత్తి వెనక్కి తీయకుండా శత్రువుల్ని సంహరించి, అది ఏ శత్రువుని నాశనం చేయకుండా వెనక్కి తీసిన కత్తి కాదు అది. అలాగా అనేకుల్ని నాశనం అంటే శత్రువుల్ని సంహరించి జయోత్సవంతో ఊరేగుతున్న వ్యక్తులు అదిగో పరాక్రమం కలిగిన వాళ్ళు. మరి ఇతడు ఎవరిని జయించాడు? కానీ దేవుని దృష్టి జరగబోయేది ఆయన ప్రవచనంగా అతనికి చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని? నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. మిజ్జానీయులు నువ్వు తరిమితే నువ్వు తరిమినట్టు ఇంకెవ్వరూ తరమలేరు. 300 మందితో నువ్వు యుద్ధానికి వెళ్తావు గిద్యోను. వెళితే ఒక్కడ కూడా నీ ఎదుట నిలవబడ్డావు. అప్పుడు గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని ఒక నినాదము కూడా పుట్టబోతుంది. ఇది నా దృష్టి, ఇది నా దీపము, నీ మీద నేను కలిగిన ప్రణాళిక, నీలో నేను ఉంచిన మహిమ ఇదే. హల్లెలూయా. ఈ మహిమకరమైన జీవితానికి నువ్వు లేవాలి ఇప్పుడు. నేను బలాఢ్యుని కాదు, నేను నా వారిలో చాలా చివరి వ్యక్తిని, నేను కనిష్టోడిని, నా గోత్రం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని అని ఇలా అనుకుంటూ కూర్చుంటే నీ దర్శనాన్ని నువ్వు చేరుకోలేవు, నీ పిలుపుని నువ్వు అందుకోలేవు, నీ మహిమ, దేవుడు నీకు ఇచ్చిన మహిమను నువ్వు అనుభవించలేవు. కాబట్టి నీలో ఉన్నటువంటి మహిమ, నీ పైన ఉన్నటువంటి తైలము చాలా విలువైనవి. అవి కాపాడుకో, అవి వృద్ధి చెందాలి నీలో, అవి ఎదగాలి నీలో. హల్లెలూయా. నీ అభిషేకము కొంచెముగా కాదు, గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నతంగా ఉండాలి అభిషేకం. దేవుడు అలాంటి ఉన్నతమైనదే దేవుడు ఇచ్చాడు. ఆ పిలుపుకి లేవాలి మనం. అంత గొప్ప పిలుపుకి లేవాలి. అందుకనే చిన్నగా ఆలోచించడం మానేసేయండి. హల్లెలూయా. ప్రతికూలంగా ఆలోచించడం మానేసేయండి. ప్రతికూలమైన మాటలు మానేసేయండి. ఇతరులను ఎంచడం మానేసేయండి. నేను మొన్న కూడా చెప్పాను, కొండ మీద ఉన్నవాడికి, ఎత్తుగా ఉన్నవాడికి కింద ప్రతీది టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది, పట్టించుకోడు. చిన్నగా కనబడతాయి, కొన్నిసార్లు కనబడవు కూడా. నువ్వు కొండ మీద ఉండి చూడు. పాపులు నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు కొండ మీద ఉండి చూడు. ఒక వ్యభిచారి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రాగానే ఆయన, అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చెయ్యొద్దు, వెళ్ళు. హల్లెలూయా. ఈ స్థితికి నిన్ను లాక్కొచ్చిందే పాపం,
కాబట్టి ఇక పాపము చెయ్యొద్దు. నువ్వెవరో తెలుసా? గొప్ప సాక్షివి. హల్లెలూయా. యేసుని కలుసుకున్న తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూడండి. పాపము కలిగిన వ్యక్తిని వాళ్ళందరూ వ్యభిచారి 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 అని అంటూనే రాళ్ళు చేత పట్టుకొని వచ్చారు. చూసారా, రాళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ చేతిలో. అందరూ కొట్టి చంపాలని. అంటే ఆ దృష్టి మనలో నశించును గాక. కానీ యేసయ్య దృష్టి ఏంటంటే ఈమె గొప్ప సాక్షిగా మారుతుంది. అదే చూడాలి మనం. ప్రభు మళ్ళీ చూడండి, జక్కయ్య పాపి అయిన వాడెత్తడు, పాపాత్ముడెత్తడు. వడ్డీ వ్యాపారం చేసేవాడు పాపాత్ముడు. ఇప్పుడు ప్రభు కొరకు వచ్చాడు కదా, ప్రభుని ఏదో చూడాలని కొంచెం ఆశపడుతున్నాడు కదా. ప్రభు వస్తాననగానే ప్రభు చూడండి, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పాడు కదా. ప్రభు ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళగానే పాపి అయిన వాడి ఇంటికి ఇతను వెళ్ళాడేంటి అని ప్రజలు గుణుకొట్టున్నారు. ఇతడు కూడా అబ్రాము ఇంటివాడే. హల్లెలూయా. అబ్రాము కుమారుడే ఇతడు కూడా. ఇన్ని పాపాలు కలిగి పాపం చేస్తూనే ఉండి ఇప్పుడు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. పాపం కలిగి ఉన్నాడు, అప్పటికి ఇంకా పాపం విడిచిపెట్టలేదు. పాపం కలిగి ఉండి ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభు వచ్చాక ఇతడును అబ్రాము కుమారుడే. ఎందుకన్నాడు? ప్రభు రాగానే, ప్రభుతో సహవాసం ఏర్పడగానే, ఆ మహిమను చూడగానే, అనుభవించగానే, అదిగోండి ఆయన మహిమ అతన్ని నీతిగా మార్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య నీతిమంతుడిగా మారిపోయాడు. జక్కయ్య ఇల్లంతా రక్షణ పొందిన గృహముగా మారిపోయింది. ఎందుకని? మహిమ విస్తరించింది. దేవుని మహిమ జక్కయ్య ఇంట్లోకి ప్రవేశించింది. కాబట్టి మన మహిమతో లోపాన్ని సరిదిద్ది కొరతను పూర్తి చేయటమే దేవుని కార్యమై ఉన్నది. హల్లెలూయా. ఇది లోటుగా ఉంది అనడం కాదు, దానిని నువ్వే నింపాలి. హల్లెలూయా. ఊరోళ్ళు పాత్రలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆమెకున్న నూనెతో నింపిందా లేదా? ఆ విధవరాలు ఏం చేసింది చెప్పండి? ఎలీషా కాలంలో ఊరిలో ఉన్న ఖాళీ పాత్రలన్నీ తెచ్చి ఆమె దగ్గర ఉన్న ఆ కొద్ది నూనెతో నింపిందా లేదా? నిజం చెప్పండి. ఏమండి, ఏ పాత్రలైనా నూనె తక్కువైందా? అదిగోండి ఆ పాత్ర ఖాళీగా ఉంది, అబ్బెబ్బెబ్బే వాళ్ళకి అది లేదు, అబ్బెబ్బే ఈ పాత్ర ఖాళీగా ఉంది, వీళ్ళకి సరిగ్గా లేరు. ఎన్ని పాత్రలు తెచ్చిందో, ఎన్ని పాత్రలు వచ్చినా నింపడమే ఈమె పని. ఎంత నూనె కలిగి ఉంది? అదిగో ప్రవక్త దగ్గర మాట పుచ్చుకొని వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మేము దేవుడు మాకు ఇచ్చిన పిలుపుతో ఒక ప్రవక్తను కలవడానికి వెళ్తున్నాం. మేము నింపుకొని వస్తాము. ఖాళీ పాత్రలన్నీ ఎన్నొచ్చినా నింపేద్దుము గాక. హల్లెలూయా. మీరు కూడా అలాగే ఉండాలి. మీరు లోటుపాట్లు కలిగిన వారుగా ఉండకూడదు. లోటుపాట్లు కలిగిన వారిని మీరు నింపాలి. కొరతలు కలిగిన వారిని మీరు నింపాలి. మీ కొరతలో ప్రభు చూసుకుంటాడు. అయితే ఇవ్వాలి, కొరతలు పోడ్చాలి అన్న తలంపుతో, ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ తలాంతుని ఇవ్వాలన్న తలంపుతో నింపుకొని ముందుకెళ్ళండి. వెళితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తీయడం ఆరంభించు, ఊరటం ఆరంభిస్తుంది. నువ్వు తీయడం ఆరంభించు, పని మొదలుపెట్టు, నీటి బొగ్గలు పుట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. ఏదండి ఎక్కడ అనవద్దు. ఉన్నదా దాన్ని వాడు, మళ్ళీ అందులో ఊరుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుండి? ఆకాశం నుండి రాదు. వచ్చిందండి. ఆమె పాత్రలోకి ఏమన్నా పైనుండి ఏమన్నా కురిసిందా? ఏమీ లేదు. ఇది తీస్తుంటేనే మళ్ళీ ఊరుతుంది. ప్రవక్తలు సంచరించిన గృహాల్లో, ఆ మహిమ దిగి వచ్చిన స్థలాల్లో ఊరుట అనే అభిషేక ఆ ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. చూడండి ఎలాంటి మహిమది. ఏలియా ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు. ఎలీషాకి ఎలాంటి మహిమను తనలో నుండి ఉన్న ఆ అభిషేకాన్ని అతనికి దేవుడిచ్చాడు. ఏలియా ఆత్మలో 2 పాళ్ళు పొందాడు కదా. అదే అభిషేకం. ఏలియా పొందిన అభిషేకమే అదిగో ఎలీషా మీద ఉన్నది. ఇప్పుడు చూడండి, ఏలియా అడుగుపెట్టిన చోట అది కూడా పిండి పిసికే తొట్టులో నుండి పిండి వృద్ధి అవుతుంది. పైనుండేం పిండిని దేవుడేమి ఇస్తలేదు, అందులో నుండే
అది ఒకప్పుడు అంతే ఉంది, కానీ ఇప్పుడు ఓరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం ఇంతే ఉంది, నీ ఆత్మీయత ఇంతే ఉంది, ఇంతే ప్రార్థన, కానీ ఇక మీదట నువ్వు మండబోతున్నావు. నీలో కొంచెమే ఉంది శక్తి, నీకున్న శక్తి కొంచెమైనను అది గొప్పదది. ఇప్పుడు దాని మీద ప్రభు కన్ను దృష్టి పెట్టాడు, అది ఇంకా వృద్ధి చెందబోతుంది, అది ఓరతుంది అంతే. నీలో ఉన్న మహిమ, నీలో ఉన్న తేజస్సు, నీ ప్రార్థన జీవితం, నీ అభిషేకం, అది ఇంకా ఊరుతుంది. అది ఊరుట దేని కొరకు? ఇచ్చుట కొరకు. చెప్పండి, దేని కొరకు? పంచిపెట్టుట కొరకు, ఇచ్చుట కొరకు, ప్రకటించుట కొరకు, ఆయనకు మహిమ తెచ్చుట కొరకు, మన కోసం కాదు ఇది. హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రియులారా, మీలో ఉన్నటువంటి వెలుగు చాలా విలువైనది, గొప్పది. అది బయటికి రావాలి, అది బయటికి రావాలి. అది లోపల ఊరింది ఏంటి? ఆ పిండే, వృద్ధి అయిన పిండిని ఆమె తీసేసుకొని ఆమె అనిపించట్లేదు, సేవకుడు కూడా పెడుతుంది కదా. హల్లెలూయా. ఎంత అంటే అప్పులు తీర్చుకున్నది కదా, ఎవరెవరికి బాకీ పడిందో బాకీలన్నీ తీర్చుకుంటుంది. ఒక ఆమె ఏమో ఒక పక్కనే సేవకుడికి ఇంట్లో పెట్టి 3.5 సంవత్సరాలు పోషణ చూసుకుంటుంది. అనేకులకు ఆకలి అనేవారికి ఆహారం పెట్టే పరిస్థితిలోకి దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంచెమే, కానీ అది గొప్పగా ఉండబోతుంది. దానినే దేవుడు వృద్ధి చెందించబోతున్నాడు. ఇప్పుడు మనం కొంచెము సైన్యమే. ఎక్కడి నుండి వస్తారు విశ్వాసులు? ఎలాగొస్తారు? మనలో నుండే దేవుడు ఆత్మని వృద్ధి చెందించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరో నలుగురు ఆత్మను పొందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆత్మను పొందుకుంటే వాళ్ళని చూసి మీరు పొందుకోవడం కాదు. అసలు ఆత్మ లేని చోట, ఆత్మ ప్రవాహం లేని చోట కూడా అందరూ ఎండిపోయి పరిశుద్ధాత్మ అంటే తెలియదు, అలాంటి వారిలోనే మంట పుట్టించి వారినే అభిషేకం పొందిన వారుగా ప్రభు మార్చేస్తారు. అది కదా దేవుని కార్యం అంటే. ఎండిన ఎముకల లోయలోకి అది ఒక్క యెహెజ్కేలు వెళ్ళాడు, తన మహిమను, తన అభిషేకాన్ని మోసుకొని వెళ్ళాడా? వెళ్ళిన వాడు అదిగోండి ఒక సైన్యము జీవముతో నింపుకొని వచ్చాడు. ఒక అభిషేకం కలిగిన వాడు వెళ్ళాడు, అన్ని గడగడగడగమను ఒక శబ్దము పుట్టేటట్లు చేశాడు. మోగపోయిన వాటిని మాట్లాడించగలిగినటువంటి అభిషేకం అది. ఎండిపోయిన వాటిని జీవము కలిగిన సైన్యముగా మార్చే ఒక అభిషేకం అదిగో యెహెజ్కేలులో చూడగలుగుతున్నాము. నీ అభిషేకము చిన్నది కాదు, వినాలి. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం తక్కువ కాదు, చిన్నది కాదు. అది యేసు వంటి అభిషేకము, యేసు అభిషేకం అది, అది ఆయన మహిమది. మరి ఏమిటండి? ఇలాగే ఉన్నా ఆయన దృష్టితో చూడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, లేవాలి. నువ్వు బలహీనుడిని చూసి నువ్వు బలవంతుడివి. బలహీనుడు అనుకోవాలంట, నేను బలవంతుడను. చెప్పండి, ఆ మాట చెప్పుకోండి ఒకసారి. నేను చెప్తలేదు మీరు, నేను బలవంతురాలను, బలవంతుణ్ణి. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పుకోవాలి, నిద్రమొత్తుతే కదండి. గట్టి చెప్పండి మరోసారి, నేను బలవంతుడను. అది ఈ ప్రత్యక్షతతో ముందుకెళ్ళాలి. దేనిని బట్టి బలవంతురాలివి, బలవంతుడు అంటే నీలో ఉన్న క్రీస్తు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి. యేసు మహిమ నిరీక్షణగా నీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు శక్తిమంతురాలివి, వట్టి మనిషివి కాదు. నీలో ఒక మహిమ ఉన్నది, అది ఆయనకు మహిమ తేవటం కోసం, అది ప్రకటించబడే మహిమ, అది ఊరే మహిమ, అది అంతకంతకు వృద్ధి చెందే మహిమ. చల్లారిపోయేది కాదు, తక్కువైనది కాదు, అది విస్తారమైన మహిమను దేవుడిచ్చాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రకాశము నీలో ఉన్నది. అలాంటి ప్రకాశవంతమైన జీవితం నువ్వు నేను జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మన పితరుల ముఖాలు ప్రకాశించినాయి, వారి జీవితాలు ప్రకాశించాయి. ప్రకాశింపజేయబడిన జీవితం నీకు ఎక్కడిది అని అడిగితే, ప్రభు వలన పొందాను నేను. ప్రభు నా జీవితాన్ని ఆయన నా మీద ప్రకాశించాడు. ఇప్పుడు నేను చూడండి 58 యెషయా గ్రంథం. హల్లెలూయా. 58వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా.
అదిగోండి అంధకారము. అక్కడ చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చెప్పండి ఆ మాట, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి, చీకటిలో నీ వెలుగు. పక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చీకటిలో, ఇప్పుడు చీకటి ఉంది, చీకటి వెళ్ళిపో, అది మాట్లాడదు, శబ్దం ఉండదు దాంట్లో, కానీ అది చీకటి. అది కానీ వెలుగు అలాగని శబ్దం చేస్తుందా? వెలుగు శబ్దము చేయకపోవచ్చు. వెలుగు కూడా శబ్దము చేయకుండానే వెలుగు తాను చేయవలసిన పనిని అది చేస్తూనే ఉంటుంది. అది ఏం చేస్తుంది? సైలెంట్గా ఒక్క లైట్ అలా వెలగగానే గదిలో ఉన్న చీకటంతా తొలగిపోతుంది. అంటే వెలుగు చేయాల్సిన పని ప్రకాశించడం మొదలెడితే చీకటి పారిపోతుంది. ఇప్పుడు ఏమైనా చూడండి, గొడవ పెట్టుకోవాలా? అవతల వ్యక్తిలో ఉన్న చీకటిని పారదోలడానికి ఏమైనా గొడవ పెట్టుకోవాలా? వివాదం ఆడాలా? కక్ష పెట్టుకోవాలా? ఏమైనా చెయ్యాలా? ఏమి చేయకల. నువ్వు అది వెలిగితే చాలు, చీకటి వెళ్ళిపోద్ది. నువ్వు ప్రకాశిస్తే చాలు, అది చీకటి కాకపోవును. చీకటి నీకు చీకటి కాకపోవును. అందుకని నువ్వు వెలుగుతున్నావు కాబట్టి, చీకటిలో ఆయన తేజము వలన నేను చీకటిలో సంచరించగలను అని. అందుకని యోబు అంటున్నాడు, ఇప్పుడు నేను వెలుగుతున్నాను కాబట్టి ఆయన నన్ను వెలుగ్గా చేశాడు, ప్రకాశించేవాడిగా చేశాడు కాబట్టి చీకట్లోకి వెళ్ళినా కానీ నాకు చీకటిగా ఉండలేదు ఇక మీదట. హల్లెలూయా. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు మధ్యాహ్నము వలె ఉండును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుందంట. మెట్ట మధ్యాహ్నం, ఇదిగోండి ఇప్పుడు మధ్యాహ్నం 12 దాటింది. ఎంత వెలుగ్గా ఉందో చెప్పండి. ఏ లైట్లైనా సరిపోతాయా బయట ఉన్న సూర్యుని కాంతికి? ఇప్పుడు ఏ లైట్ వేసినా ఆ సూర్యుని వెలుగుని డామినేట్ చేయగలదండి? ఫ్లడ్ లైట్లు పెట్టాం, కనబడతాయా? కనబడవు. ఎందుకని? అన్నిటికంటే సూర్యుని కాంతి ఎక్కువ కాబట్టి. ఎక్కడో ఉన్నవాడే ప్రపంచానికి వెలుగెత్తున్నాడు కదండి. ఎక్కడో ఉన్నవాడే సమస్తము ఆ సూర్యునికి కనబడుతుందా లేదా? సూర్యుని వెలుగులో సమస్తము తేటగా కనబడుతుందా లేదా? నువ్వు ప్రకాశిస్తే అన్ని తేటగా ఉంటాయి. ప్రతిదీ చాలా తేటగా కనబడతాయి. విలువైన దర్శనాలు పొందుతారు మీరు. యేసునామం మంచి దర్శనం చూస్తారు. దర్శన భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు. మాయ మర్మాలు ఏముండవు అందులో. తేటగా ప్రభు చూపిస్తాడు. మీ కన్నులు తేటగా చూడబోతున్నాయి. హల్లెలూయా. మీరు తేటగా చూడగలిగినప్పుడు అదిగో ప్రతిదీ, ఇంకా ఏ వెలుగు అక్కర్లేదు. ఎవరి మీద, ఇంకో వెలుగు మీద ఆధారపడే పని లేదు. స్వయం ప్రకాశుడు సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు దేవుడు. అయితే మనలో ఆయన ఇచ్చిన మహిమను బట్టి మనము కూడా స్వయ ప్రకాశవంతులుగా ఆయన చేశాడు. అందుకని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఎంతవరకు పెట్టాడు చూడండి. నిడివి మన బౌండరీస్ ఎంతవరకు పెట్టాడు చూడండి. ఎంత విశాల దర్శనం కలిగి ఉన్నాడు దేవుడు చూడండి. మీరు పాలకొల్లుకి వెలుగు అనడా? చెప్పండి ఒకసారి. లోకం అంటే పాలకొల్లు ఒకటే కాదు కదండి, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదండి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో? ఈ దేశం ఒకటి కాదు కదా లోకం అంటే. చెప్పండి. ప్రపంచ దేశాలు 260-70 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకు నువ్వు వెలుగై ఉన్నావంట. అంటే దేవుడు ఎంతటి విశాల దర్శనం కలిగి ఉన్నాడు నీ పట్ల. హల్లెలూయా. అంటే నువ్వు అంతవరకు లేవగలవంటే నువ్వు లెమ్ము. లోకం వరకు ప్రకాశింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక టార్చ్ లైట్ తీసుకొని వేస్తే ఆ ప్రాంతమే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఓ టార్చ్ లైట్ వేస్తే అగోండి కొంచెం దూరం అక్కడ ఆ ప్రాంతం కనబడుతుంది. అదే మంచి టార్చ్ లైట్ తీసుకొని ఓ 10 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కితే దానిపైనుండి కిందకేస్తే కొంత కనబడుతుంది.
ఇప్పుడు నన్ను దేవుడు ఒక టార్చ్ లైట్గా తీసుకొని ఆకాశం నుండి నన్ను అలాగ వేస్తే లోకమంతా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని చేతిలో ఒక టార్చ్ లైట్గా ఉంటే, హల్లెలూయా, నువ్వు ఒక టార్చ్ లైట్గా ఉంటే లోకమంతా తిప్పుతాడు దేవుడు. దేవుడు మనల్ని అలా తిప్పబోతున్నాడు, మమ్మల్ని కూడా అలా తిప్పబోతున్నాడు. అలా తిప్పుతాడా, మొత్తం వెళ్ళిన చోటల్లా వెలుగుగా చేసేస్తాం మనం. ఎందుకంటే మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఆ వెలుగు లోకానికి సరిపడే అంత వెలుగు పెట్టాడండి మీలో. చెప్పండి ఎంతటికి? ఈ పాలకొల్లులో మమ్మల్ని ఆశీర్వదించి ప్రభువా అని ప్రార్థన చేసాం మనం. ఇప్పుడు అది స్టాప్ చేసి లోకానికి వెలుగ్గా మమ్మల్ని చేసావు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా. ప్రార్థన మారాలి ఇప్పుడు మనకి. ఈ పాలకొల్లు పట్టణానికి నన్ను ఆశీర్వాదంగా మార్చు ప్రభువా, కాదు లోకానికి నన్ను ఆశీర్వాదంగా మార్చు ప్రభువా. హల్లెలూయా. నీ దర్శనం అంతవరకు ఉండాలి, విశాల దర్శనం ఉండాలి. కనీసం నా వలన మా బంధువులనైనా మార్చు ప్రభు. బంధువులనేంటి, పట్టణాలనేంటి, రాష్ట్రాలని దేశాలని దాటేస్తాడు. ఒక బిల్లి గ్రహం గారు ఆయన చేతిలో ఒక టార్చ్ లైట్గా వెలిగాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. దేవుని చేతిలో ఆ టార్చ్ లైట్ ఉంటే అంత ప్రకాశంగా వెలుగుతుంది అది. ఎందుకంటే అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు కాబట్టి. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇక ఆయనకి పైది ఏమైనా ఉందంటారా? ఆయనకి మించిన పైన ఇంకా అప్పర్ ప్లేస్ ఏమైనా ఉందా? ప్రభువా నీకు ఇంకా పైన ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా చెప్పండి. ఏమీ లేవు. అంత ఎత్తైన సింహాసనం మీద ఉన్నటువంటి నా దేవుని చేతిలో నేను ఒక టార్చ్ లైట్గా మారిపోతే ఎలా ఈ భూలోకానికి ఒక్కసారి అలా లైట్ కొట్టాడంటే ఎలా కాంతి వస్తుందో చూడండి. అలా వెలుగుతాం మనం. నువ్వు అలా వెలగాలని ప్రభు ఉద్దేశించాడు. నీ పిలుపు అది. దేవుడు మనకి ఇచ్చిన పిలుపు అంత గొప్పది. కనీసం ప్రభు నన్ను బట్టి ఎల్లైనా కనీసం ఏంటి అంత బెచ్చగాడి ప్రార్థన ఎందుకు నీకు? ఇలా అడుక్కునే ప్రార్థనలు కాదు, కుమారుని ప్రార్థన చెయ్యాలి మనం. ఏ ప్రార్థన? కుమారుని ప్రార్థన. అబ్బా తండ్రి, అది నీ పిలుపు అది. అంతేగాని చిన్నగా దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించండి, గొప్ప వాటిని కలిగి ఉండండి. హల్లెలూయా. గొప్పగా ఆలోచించండి, గొప్ప వాటిని ఆశించండి. ప్రభు చేస్తాడు, ఆయన సమర్థుడు. నువ్వు అంతగా అంతగా ఆలోచించావంటే దేవుణ్ణి నువ్వు అంతగా విశ్వసిస్తున్నావు. దేవుడు అంత శక్తిమంతుడని నమ్ముతున్నావు అని అర్థం. దేవుడు అన్నిటికంటే గొప్పోడండి అని చెప్పడం తేలికేమో కానీ నన్ను ఎలా చేయగలడు ఆయన? నన్ను లోకానికి వెలుగ్గా చేస్తాడు, నన్ను వాడుకుంటాడు దేవుడు అని ఒక దర్శనం, ఆ విశ్వాసం ఉంటుంది చూడండి. దానిని బట్టి చెప్పొచ్చు ఈ వ్యక్తికి దేవుడు అంటే అపారమైన నమ్మకమేంటి అని. హల్లెలూయా. నీ నమ్మకం దేవుడు గొప్పోడండి అని చెప్పడంలో కాదు, దేవుడు నన్ను గొప్పగా చేయగలడు అని నమ్మటమే అసలు సిసలైన విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసానికి లేవాలి మనం, ఈ పాకానికి లేవాలి మనం. దేవుడు అందుకు పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో చెప్పే మాట, నీలో ఉన్న మహిమ, తేజస్సు, వెలుగు, ఆత్మ, నీ తలపైన ఉన్నటువంటి కిరీటం, ఇవి లోకానికి ప్రకాశంగా ఉండాలి. ఆ కిరీటం ప్రకాశించినట్లుగా నీ అభిషేకము ప్రకాశించే అభిషేకం నీ మీద ఉంది. నీవు ఇప్పుడు చీకటివి కాదు. ఎవరైనా నీ యొద్దకు వస్తే నీలో చీకటి ఇంకా ఎంచో. నువ్వు ఎత్తైన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో కప్పేసి ఆ మనిషిని మార్చేస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పిలుపు ఏమిటో దేవుడు చెప్తున్నాడు. ఆ పిలుపుకి నువ్వు రావాలి. నీ దర్శనం అంత విశాలంగా ఉండాలి, సంకుచితంగా ఇరుగ్గా ఉండకూడదు, గొప్ప దర్శనంగా ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.